ఆంధ్రాలోను ఇటువైపు కర్ణాటకలోను టాప్ 10లో ఉండడానికి ది బెస్ట్ రీజన్ ఏమై ఉంటుంది? ఈ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం ఏమంటే దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. మెయిన్గా కరికులం అనేది మీరే డిజైన్ చేస్తూ ఉంటారు? నా కరికులం యాక్చువల్లీ అన్ని డిజైన్ ఇస్ డన్ ఇన్ డిస్కషన్ విత్ ది ఇండస్ట్రీ వాళ్ళు. ఎడ్యుకేషన్ బాగుంది, ఫుడ్ బాగుంది, దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ బాగుంది. ఇంకా లోకల్స్ పీపుల్స్ అంటారా, బస్సులు చాలా ఉన్నాయి మావే. బస్సులో మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ డ్రాప్ చేస్తారు వీళ్ళే. మీ టైం అందరికీ ఎలా కేటాయిస్తూ ఉంటారు? ఆ ఫీడ్బ్యాక్ నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ నుంచి తీసుకుంటాను, స్టాఫ్ దగ్గర మాట్లాడి తీసుకుంటాను, తర్వాత ఇండస్ట్రీ దగ్గర మాట్లాడి తీసుకుంటాను, సొసైటీ వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తారు. మీరు ఎప్పుడైనా రండి, మా మెయిన్ గేట్ క్లోజ్ ఉంటుంది. ఇక హాస్టల్ స్టూడెంట్ క్యాంపస్ నుంచి బయటికి పోవాలంటే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్. డిజీ క్యాంపస్ అని ఒక యాప్ ఒకటి ఉందండి. ఆ సబ్జెక్ట్లో ఎంత అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది పేరెంట్ చూసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్గా 10 years వరకు కూడాను అంతా టెక్నాలజీతో ఇక్కడ సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టేశారు. డైలీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు మేము వచ్చి. ఓకే, అన్నిటికంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు అనిపించింది నాకు రాగా. స్టూడెంట్స్కి సీటింగ్ కెపాసిటీ చాలా నీట్గా అరేంజ్ చేశారు. నేను వచ్చి కిష్కింధ యూనివర్సిటీకి 2 days అవుతుంది. స్పాన్ ఆఫ్ 3 yearsలో ఇంత సక్సెస్ సాధించడానికి, ఇంత మంచి రిప్యుటేషన్ తెచ్చుకోవడానికి ఏంటి కారణం? ఇటువైపు ఆంధ్రాలోను ఇటువైపు కర్ణాటకలోను టాప్ 10లో ఉండడానికి ది బెస్ట్ రీజన్ ఏమై ఉంటుంది అని అందరినీ అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటేనండి, అదే మన సార్ పేరు, అదే పృథ్వీరాజ్ భూపాల్ సార్. మరి ఆయన ఇక్కడ మనకి ప్రో ఛాన్సలర్గా చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడి బోల్డెన్ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆల్ లాంగ్వేజెస్లో ది బెస్ట్ వాయిస్ ఇస్తున్నారు, కమాండింగ్ ఉంది. సో ఇంత స్పాన్ ఆఫ్ 3 yearsలో చక్కనైన మంచి అమ్యూనిటీస్తో ముందుకు నడిపిస్తున్నారు మన కాలేజ్ని. మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంత పాసిబుల్ ఎలా సాధ్యమవుతుంది సార్? సార్, ఇది అన్నీ చేయాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ విజన్ ఉండాలి. సో వీ హ్యాడ్ ద విజన్ దట్ వీ వాంట్ టు బిల్డ్ అ యూనివర్సిటీ which is a world class facility, and most importantly the fees is also quite affordable. Adi chana important endukante ee anni ee 200 kilometers region lo evaru unnaru, all those students are come from various backgrounds. So ee university mukhya uddesham emante that quality education at an affordable cost, and more importantly it is an outcome driven, placement driven, and in particular this is a university which is in line with the what the current trends are. అంటే ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బ్రాంచ్ మాత్రం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో ఉంది. అది కూడా నేను వివరంగా చెప్తాను. ఓకే సార్, అలానే మెయిన్గా కరికులం అనేది మీరే డిజైన్ చేస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ కాలేజ్ థీమ్ ఎలా ఉంది? సార్, ముఖ్య ఏమంటే ఇప్పుడు ఏమేం కరికులం ఉంది, నా కరికులం యాక్చువల్లీ అన్ని డిజైన్ ఈజ్ డన్ ఇన్ డిస్కషన్ విత్ ది ఇండస్ట్రీ వాళ్ళు. ఏమంటే యూనివర్సిటీలో నేనే కరికులం రెడీ చేసుకుంటాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ కరికులం ఏమైనా రెడీ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ ది ఇండస్ట్రీ పీపుల్. సో ప్రతి ఒక్క బ్రాంచ్లో ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటే ఉంది. ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో పెద్ద ఎంఎన్సి కంపెనీ నుంచి ఉన్నారు, అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు ఏమేం ట్రెండ్ ఉంది, ఏమేం చేయాలా, ఇది చేస్తే బాగా అవుతుంది, నెక్స్ట్ 4 yearsలో ఏమేమో జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, అది మనసులో పెట్టుకొని ఫస్ట్ అది కరికులం ఇది చేస్తారు, రెడీ చేస్తారు. తర్వాత అది అకాడమిక్ కౌన్సిల్లో అప్రూవ్ అవుతుంది, తర్వాత గవర్నింగ్ బాడీలో అప్రూవ్ అవుతుంది. ముఖ్య ఏమంటే ఈ ప్రతి ఒక్క కోర్సెస్ సబ్జెక్ట్స్ ఏమేమి స్టూడెంట్స్ చదువుతారో ఇట్ ఈస్ టోటలీ డిజైన్డ్ బై ది ఇండస్ట్రీ పీపుల్ ఓన్లీ. సో స్టూడెంట్స్ ఎవరు ఇది ఇండస్ట్రీ కరికులం చదువుతారో దెన్ ఆటోమేటిక్లీ స్కిల్స్ డెవలప్ అవుతుంది, స్కిల్స్ డెవలప్ అయితే కాంపిటెన్సీ డెవలప్ అవుతుంది, కాంపిటెన్సీ డెవలప్ అయిందంటే జాబ్ 100% దొరుకుతుంది. కరెక్ట్ సార్. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ విన్నాను మీ దగ్గర నుంచి సపోర్ట్ అందరికీ ఉంటుందని విన్నాను. అంటే స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, లెక్చరర్స్ కానీ అందరితో మీరు ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పేసి విన్నాను, అలానే విజువల్గా చూశాను కూడా సార్. ఇది ఎలా సాధ్యమవుతుంది? మీ టైంని అందరికీ ఎలా కేటాయిస్తూ ఉంటారు? ఒక యూనివర్సిటీలో స్టేక్ హోల్డర్స్ అంటే చెప్తారు. స్టేక్ హోల్డర్స్ అంటే పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు.
తర్వాత ఒక సొసైటీ కూడా ఒక స్టేక్ హోల్డర్ అంటే ఎవరికి నాకు ఇంపాక్ట్ చేస్తున్నాను. బట్ ముఖ్య ఏమంటే స్టూడెంట్స్ ఆర్ అవర్ గ్రేటెస్ట్ అసెట్స్, స్టాఫ్ ఆర్ ఆల్సో అవర్ గ్రేటెస్ట్ అసెట్స్. సో స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ బోత్ ఇంపార్టెంట్. ఏమంటే స్టూడెంట్స్ షుడ్ బీ వెరీ క్యూరియస్ టు లెర్న్ ద సబ్జెక్ట్స్, అండ్ తర్వాత స్టాఫ్ షుడ్ ఆల్సో బీ కంటిన్యూస్లీ బీ అప్గ్రేడెడ్. సో ఇదన్నీ చేయాలంటే నేను ఫీడ్బ్యాక్ తీసుకునాలా. ఆ ఫీడ్బ్యాక్ నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ నుంచి తీసుకుంటాను, స్టాఫ్ దగ్గర మాట్లాడి తీసుకుంటాను, తర్వాత ఇండస్ట్రీ దగ్గర మాట్లాడి తీసుకుంటాను, సొసైటీ వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తారు. ఇదన్నీ మనసులో పెట్టుకొని నేను ఈ యూనివర్సిటీస్ ప్రతి ఒక్క ప్రాసెస్ డిజైన్ చేసినాను. రైట్. అలానే యూనివర్సిటీ డిజైనింగ్ కూడాను మీరు చాలా కాలేజెస్ చూసి సెట్ చేసి దీన్ని చూస్ చేసుకున్నారని కూడా విన్నాను సార్. ఇది మీకు అంతా అంటే లోకల్గా అయితే ఓకే, కానీ అన్ని దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏది క్యాచ్ చేయాలని చెప్పేసి పర్టికులర్ పాయింట్ని తీసుకొని రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది కదా. కరెక్ట్. ఇది యూనివర్సిటీ ఏమంటే ఇది టోటల్ క్యాంపస్ డిజైన్. ఇప్పుడు 2.5 yearsలో ఈ యూనివర్సిటీ ఇప్పుడు 5 lakh square feet బిల్టప్ ఏరియా ఉంది, ఆల్మోస్ట్ ఒక 500,000 square feet. తర్వాత నెక్స్ట్ 2-3 yearsలో ఒక 5 lakh square feet కూడా యాడ్ అవుతుంది. అంటే ఈ 50 acres క్యాంపస్లో ఈ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏం చేసినానో ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఎక్కడ ప్రాక్టీసెస్ ఉంది, నేను అబ్రాడ్లో వెళ్ళి కొంచెం ఆక్స్ఫర్డ్లో చూసినాను ఏమేమి యూనివర్సిటీలు ఏమేమి డిజైన్ వస్తుంది. తర్వాత 1 or 2 యూనివర్సిటీస్ నేను మెట్రో సిటీస్లో చూసినాను. అదన్నీ చూసుకొని లేదు ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంది, ఈ క్లాస్ రూమ్ డిజైన్ ఈ ఉన్నాలా, ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో నాదో స్మార్ట్ ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక యూనివర్సిటీ అంటే ఒక ఎక్స్పీరియన్స్. స్టూడెంట్స్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు ఎంట్రీ అవుతారు, ఒక అడ్మిషన్ తీసుకుంటారు, తర్వాత క్లాస్ అటెండ్ చేస్తారు, ఒక సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎగ్జామినేషన్ ప్రాసెస్ అటెండ్ చేస్తారు, తర్వాత ప్లేస్మెంట్ ప్రాసెస్ అటెండ్ చేస్తారు, తర్వాత డిగ్రీ తీసుకొని ఎప్పుడు వెళ్తారు. ఇది అన్ని టోటల్ ఒక ఎక్స్పీరియన్స్. సో స్టూడెంట్ షుడ్ గెట్ ద రైట్ ఎక్స్పీరియన్స్. ఇది అన్ని యూనివర్సిటీ ఏమేమి డిజైన్ చేసినానో ఇదన్నీ మనసులో పెట్టుకొని నేను డిజైన్ చేసినాను. ఓకే. ఫర్ ద కమింగ్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కోసం మీరు ఎటువంటి గైడ్లైన్స్తో ముందుకు వెళ్ళబోతున్నారు సార్? సో ఫ్యూచర్ కాదు, ఇప్పటి నుంచినే నేను చాలా నేను సోల్స్ సర్చింగ్ అంటే చెప్తారు. అంటే డీప్లీ థింకింగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క కోర్సెస్లో వచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఇంజనీరింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంబీఏలో ఉంది, ఎంసీఏలో ఉంది, బీకామ్లో ఉంది, బీబీఏలో ఉంది, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఉంది. సో వీఆర్ గోయింగ్ టు బీ అండ్ వీ విల్ బీ అన్ AI era యూనివర్సిటీ. అంటే ఇట్ విల్ బీ వెరీ స్పెసిఫిక్ వేర్ స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ టేక్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అండ్ దెన్ దే విల్ పర్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా కాలేజ్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంది, సిఎస్సి AIML ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత బీటెక్ ఇన్ ఫార్మాస్యూటికల్ అది ఉంది. ఈ ఏమేమి ఇంజనీరింగ్ కోర్స్లో వీ బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈసీలో ఈవెన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దెర్ ఈస్ అ సబ్జెక్ట్ కాల్డ్ ఎంబెడెడ్ AI. ఇప్పుడు ప్రతి ఒక్క చిప్ డిజైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఇది అన్ని స్టూడెంట్స్ స్టార్టింగ్ నుంచినే చేస్తారు. తర్వాత కంప్యూటర్ సైన్స్లో నేను స్పెషలైజేషన్స్ కూడా మల్టిపుల్ స్పెషలైజేషన్ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఎవరు చేస్తారు? కంప్యూటర్ సైన్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, డేటా సైన్స్ వస్తుంది, సైబర్ సెక్యూరిటీ వస్తుంది, బ్లాక్ చైన్ వస్తుంది. ఈ మల్టిపుల్ పాత్వేస్ ఉంది సిఎస్సిలో. సో దే లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో అండ్ దే లెర్న్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఆల్సో. దెన్ తర్వాత ఎలక్ట్రికల్లో ఉంది, బికాజ్ ఇప్పుడు అన్ని 2-wheeler చూస్తే ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్సే అయింది. సో ప్రెడిక్షన్ ఏముంటే నెక్స్ట్ 2030లో అన్ని ఈవీ వెహికల్సే వస్తుందంట. సో ఇదన్నీ మనసులో పెట్టుకొని నేను ఆల్సో అవర్ ఎలక్ట్రికల్ సిలబస్ ఇస్ డిజైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ఈవీ, రెన్యూబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ పవర్ మేనేజ్మెంట్, ఇది అన్నీ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ సిఎస్సి ఇన్ AI/ML సబ్జెక్ట్స్. అది కూడా కోర్స్ వేర్ స్టూడెంట్స్ విల్ లర్న్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్. తర్వాత ఎంసీఏ ఉంది, ఎంబీఏ ఉంది, బీసీఏ, బీకామ్, బీబీఏ, ఇదన్నీ సబ్జెక్ట్ చూస్తే ప్రతి ఒక్క కోర్సెస్లో ప్రోగ్రాంలో నేను ఏం చేస్తున్నానంటే స్టూడెంట్స్ వాళ్ళు విల్ get the artificial intelligence knowledge, and moreover
అది ఏమది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ని ఏమి ఇప్పుడు ఏఐ ఎరా యూనివర్సిటీ చేయాలంటే అనుకున్నాను, అది ఈ సంవత్సరం నుంచి అది స్టార్ట్ అయింది. అది టోటలీ ఇట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ. ఎందుకంటే నా యూనివర్సిటీలో వీ హ్యావ్ ఎ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్, కొలాబరేషన్ విత్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఉంది. తర్వాత సర్వీస్ నౌ దగ్గర నేను కొలాబరేషన్ చేస్తున్నాను. అమెరికా నుంచి డాస్కా అక్రిడిటేషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు, డేటా సైన్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డ్ ఆఫ్ అమెరికా నుంచి నాది కొలాబరేషన్ ఉంది. అదన్నీ ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఇన్పుట్స్ అంటే ఇప్పుడు యుఎస్ఏలో ఏం జరుగుతుంది, ఇది ఏం చేస్తే ఏమవుతుంది, ఇది అన్నీ నేను కోర్సెస్లో ఇంటిగ్రేట్ చేసుకొని ఈ ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి నేను ఈ సంవత్సరం నుంచి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అన్నీ ఏమంటే చాట్ జీపీటీ యూజ్ చేస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. వీ వాంట్ టు బీ అ యూనివర్సిటీ వేర్ స్టూడెంట్స్ విల్ క్రియేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ డిజైన్ చేయాల, అది నా మెయిన్ గోల్ ఫర్ మై యూనివర్సిటీ, where both students and staff will be totally trained and they will work on it. Wow, great sir, great. అలానే మనకి ఇక్కడ లెక్చరర్స్ కూడాను 15 years ఎక్స్పీరియన్స్తో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా లెక్చరర్స్ని మీరు చూస్ చేసుకునేటప్పుడు ఎంత పర్టికులర్గా ఉంటారు మీరు? మోస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ ఫర్ ది ఒక యూనివర్సిటీది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాఫ్ ఆర్ ద పీపుల్ విల్ ఇంపార్ట్ ది నాలెడ్జ్. సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాసెస్ నా యూనివర్సిటీ ఏం ఫాలో చేస్తున్నానంటే, ప్రతి ఒక్క స్టాఫ్ వాళ్ళకి డీప్గా ఇంటర్వ్యూ చేస్తాను నేను. తర్వాత ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా మీరే తీసుకుంటారా? ఎస్, ప్రతి నేను వైస్ ఛాన్సలర్ సార్ గారు, తర్వాత మా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీ ఆల్సో లుక్ ఇన్ టు ది రీసెర్చ్ కాంపోనెంట్. ఎందుకంటే రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యాకల్టీ. ముందు ఏమవుతుంది అన్ని ఫ్యాకల్టీ వాళ్ళు చేస్తారు, అది చేసుకొని ఈ స్టూడెంట్స్కి అది నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలి. తర్వాతనే స్టూడెంట్స్ నెక్స్ట్ 4 yearsలో ఏమేమి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఉంది ఆ ఇండస్ట్రీ వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతారు. సో స్టాఫ్ ప్రతి ఒక్క స్టాఫ్లో ఒక ప్రాసెస్ ఉంది, ఇంటర్వ్యూ చేస్తున్నాను. అండ్ యావరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ నా యూనివర్సిటీలో ఈజ్ మినిమమ్ ఆఫ్ 8.5 years యావరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. నో ఫ్రెషర్స్ అంటే కూడా ఓన్లీ 1 or 2% ఆర్ మ్యాక్సిమం 4-5% ఉంది. బట్ ఆల్ ఫ్రెషర్స్ విల్ బీ ట్రైన్డ్ ఫ్యాకల్టీ వాళ్ళు. బట్ మెజారిటీ ఆఫ్ ది 90% స్టాఫ్ ఎవరు ఉన్నారు, దే ఆర్ ఆల్ కమింగ్ విత్ మోర్ దెన్ 8.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ కో టీచింగ్ చేసుకున్నాను. అంటే ఫ్యూ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంది, ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటారు. సో క్రూషియల్ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సో జావా ప్రోగ్రామింగ్ ఉంది, జావా ప్రోగ్రామింగ్ ఓకే నా టీచర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఈ జావా ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం ప్రాసెస్ ఫాలో చేసి కోడింగ్ చేస్తారు, ఏం స్ట్రక్చర్ ఫాలో చేస్తారు. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఆ స్టాండర్డ్స్ మ్యాచ్ చేయాలి. తర్వాతనే స్టూడెంట్స్ది స్కిల్ డెవలప్మెంట్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వెరీ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అండ్ స్టాఫ్ we call it as a adjunct faculty. They are also from industry. They also be taking lot of important subjects where students can get directly an experience of how these subjects are used in an industry. ఓకే, రైట్ సార్. అలానే మన కిష్కింధ యూనివర్సిటీలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మాట్లాడుకోవాలి, సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఈ రెండు కూడా చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సేఫ్ జోన్లో ఉంటారు, ఒక అమ్మాయి కానీ హాస్టల్లో జాయిన్ అయినా, ఒక అబ్బాయి కానీ జాయిన్ అయినా. అలానే సెక్యూర్ పరంగా కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది మీ విజన్లో ఉన్నదేనా సార్, లేకపోతే సమ్ ఐడియాస్తో మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలేజ్లో యూనివర్సిటీలో ఒక పాలసీ చేసినాను. ఆ పాలసీ ఏమంటే జీరో టాలరెన్స్ ఫర్ ఇండిసిప్లిన్. ఎవరు ఇండిసిప్లిన్ చేస్తే నా యూనివర్సిటీలో కాదు, చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాను. ముఖ్యం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ స్టూడెంట్స్గా ఉండాలా, బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సపరేట్గా బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది, సెక్యూరిటీస్ ఉన్నారు. తర్వాత నా టోటల్ క్యాంపస్ సెక్యూరిటీ ఈజ్ మేనేజ్డ్ బై ఎక్స్-ఇండియన్ ఆర్మీ పీపుల్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ప్రతి ఒక్క ఏరియాలో CCTV కెమెరా ఫెసిలిటీస్ పెట్టినాను.
అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా నంబర్ కూడా ఇచ్చినాను అంటే ఇది ఇంకా స్టూడెంట్స్ wonder. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకూడదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైనా బయట వెళ్ళాలంటే పేరెంట్స్ పర్మిషన్ ఎప్పుడు పేరెంట్స్ పర్మిషన్ ఇస్తారో తర్వాతనే బయట పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా సార్ నా సిటీకి వెళ్ళాలంటే కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ we have ensured that this 50 acres campus is well secured with a good campus, good facilities, and good lighting everywhere. We have a good lighting, garden facilities on the 1 or 2 years low. We'll also be having a beautiful sports complex also, which will enable the students to utilize that facility. Okay. Yes. సో ఫ్యూచర్ విజన్తో వెళ్తున్నారు కాబట్టి అన్నీ మీరు ఒక ప్లాన్డ్గా వెళ్తున్నారు కాబట్టి ఏది కూడా అసాధ్యం అంటూ ఏది ఉండదు. మీరు అనుకున్న వేలో ఈజీగా సాధించడం జరుగుతుంది. అది కూడా ఒక యూనివర్సిటీ ఇంత సక్సెస్ఫుల్గా స్పాన్ ఆఫ్ 3 yearsలో ఇంత ఎర్న్ చేసింది అంటే చాలా కష్టంతో కూడుకున్నది. సో మీరు అన్నట్టు ప్రతి స్టూడెంట్కి కూడా మీ నెంబర్ ఇవ్వడం అనేది నిజంగా మాకైతే వండర్ అనిపించింది. అందరూ మీతో అలానే ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే మూవ్ అవుతున్నారు, ఒక హెడ్ లాగా కాకుండా అంత చక్కగా మీరు అందరితో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈ సక్సెస్కి ఇంత ఈజీ వే దొరికిందని అనుకోవచ్చా సార్? అండ్ ఒక ఎఫర్ట్ ఉండాల. ఇది ఏమి ఒక యూనివర్సిటీ నేను బిల్డ్ చేస్తున్నాను, ఇట్ ఈస్ అ మ్యారథాన్. ఇది ఒక ఎఫర్ట్. సో దెర్ ఇస్ నో ఈజీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎఫర్ట్. ఏమంటే ఒక విజన్ ఉండాలా, ఏమేమి ఐడియాస్ ఉంది అది ఎగ్జిక్యూట్ చేయాల, తర్వాతనే ఇది ఈ యూనివర్సిటీ గ్రో అవుతుంది. అండ్ నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ నా ఏం చెప్పాలంటే అనుకున్నానంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీ 2023లో స్టార్ట్ అయింది. బట్ నాది ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 34 years ఉంది. ఇప్పుడు నేను అది ఒక స్టాండ్ అలోన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఇది యూనివర్సిటీ కూడా. ఈ యూనివర్సిటీది విజన్ ఏమంటే నెక్స్ట్ 4-5 yearsలో ఈ యూనివర్సిటీలో 10,000 స్టూడెంట్స్ ఉండాలంటే నా విజన్. సో ఈ 3 yearsలో నేను ఇండస్ట్రీ ఎంఓయూ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఎవరు 3rd yearలో ఉన్నారు, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ అంటే 4 years కోర్సు, 23లో స్టార్ట్ అయినారంటే నాకు ఫస్ట్ బ్యాచ్ 27లో అవుట్పుట్ అవుతుంది. ఇప్పుడు 26లో ఆల్రెడీ 3rd year వాళ్ళకి ప్లేస్మెంట్ అయింది. ఈ ఆల్రెడీ నా కాలేజ్లో కిష్కింద యూనివర్సిటీ ఎవరు 3rd yearలో ఉన్నారో ఎడ్జ్ వర్ ఒక కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ వచ్చి ఇది క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది. 8 lakhs ప్యాకేజ్ దొరికింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మొన్న ఒక 2-3 days బ్యాక్ ఎంసీఏ వాళ్ళు అంటే 2 years ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎంసీఏ వాళ్ళు ఆల్రెడీ 9 students ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ ది కంపెనీ విత్ అ శాలరీ ఆఫ్ 3.5 to 4 lakhs రేంజ్లో దొరికింది. ఇది ఏం కనపడుతుందంటే దట్ వీఆర్ అ యూనివర్సిటీ విచ్ హెస్ deeply believe in skill development. And for us, the skill development will not happen in 3rd year and final year. The skill development non university lo it will start from 1st year only. English communication. నేను 4 semester engineering అంటే 4 years course, 1 yearలో 2 semesters ఉంది. సో 4 semester అంటే 2 years నేను మంచి ఇంగ్లీష్ కోచింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే జాబ్ కావాలంటే అన్ని వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఫస్ట్ ఫౌండేషనల్ ఇంగ్లీష్ ఉంది, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంది, తర్వాత స్పీకింగ్ స్కిల్స్ ఉంది, తర్వాత 4th semester సాఫ్ట్ స్కిల్స్ ఉంది. ఇది అన్నీ నేను స్పెసిఫిక్ ఈ స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసరం ఇది అన్నీ డిజైన్ చేసినాను. ఇప్పుడు 3rd yearలే స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్ దొరికిందంటే యూ జస్ట్ ఇమాజిన్ ఎప్పుడు ఫైనల్ ఇయర్ వస్తారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మెజారిటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఎవరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, నేను ఎప్పుడు ఫైనల్ ఇయర్ వస్తారు, మంచి కంపెనీస్ నా యూనివర్సిటీకి వస్తుంది. అండ్ స్టూడెంట్స్ విల్ గెట్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ తర్వాత వస్తారు, నా దగ్గర కాదు డైరెక్ట్గా స్టూడెంట్స్ దగ్గర మాట్లాడండి, నా ఫీడ్బ్యాక్ కాలేజ్ ఏమంటే యూనివర్సిటీ అన్నీ చెప్తాను. చెప్పారు, విన్నాం కూడాను. అందుకనే మిమ్మల్ని కలవాలనే క్యూరియాసిటీతో మిమ్మల్ని కలుస్తున్నాం సార్. అట్లనే ఫైనల్గా మన వ్యూవర్స్కి, స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి మీరు చెప్పే ఒక మెసేజ్. We are in this engineering education for more than 34 years and we are well established in Ballari and this region. Nenu in this entire region I am educating close to 14,000 students
నా దగ్గర ఆల్మోస్ట్ 1200 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ యూనివర్సిటీ 2023లో స్టార్ట్ అయింది. బట్ వీఆర్ నాట్ దో యూఆర్ 3 years old, but we have a 34 years of experience in running this university. We have a beautiful campus, manchi classrooms, excellent teachers. Teachers have joined from NITs and all have joined here. Curriculum is updated. It is artificial intelligence curriculum. Ante we calling it as an AI era university, where AI is in every branch. Every course lo nenu AI integration chesnano. So ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కూడా ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, మెస్ ఫెసిలిటీ కూడా ఉంది, క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది, 50 acres క్యాంపస్ ఉంది, అండ్ ఈ ఎన్వైర్న్మెంట్ ఉంది. ఒక యూనివర్సిటీ అంటే ఒక కల్చర్. ఇఫ్ యూ హ్యావ్ అ రైట్ కల్చర్, ఆటోమేటిక్లీ డెవలప్మెంట్ విల్ హ్యాపెన్ టు ద స్టూడెంట్స్, అండ్ ఎవ్రీ స్టూడెంట్ we own them, we guide them, we ensure that every student is taken care of in every aspect, both in emotional as well as in their professional level, so that ఎప్పుడు ఈ 4 yearsలో నా యూనివర్సిటీలో ఎప్పుడు 3 years కోర్స్ అంటే 3 years, 2 years కోర్స్ అంటే 2 years, ఎవరు గ్రాడ్యుయేట్ అవుతారో దే విల్ బీ కాన్ఫిడెంట్, they will be having skills to go and work in an industry. They will be working in the industry, and more importantly, they will become leaders in the future. Wow, great sir, great, excellent. Dear students from Andhra Pradesh, for all the admissions to our university, to Kishkinda University, point of contact ante evaru contact cheyalante Rammohan Reddy unnaru from Bright Spot. He will be the admission as well as the career guidance person who will help you out to choose the right course, so that your life will become fruitful after 4 years of engineering. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. తెలుగు వన్